నమస్కారం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. సో రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా వేడెక్కాయి. అయితే ఇప్పుడు ఈ రాజకీయ ప్రవాసం అనేది అలా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి వేడి పెరుగుతుంది. సో గెలిపోవటంలో ఎలా ఉన్న అభ్యర్థులు మాత్రం బరిలో మేము ఖచ్చితంగా గెలుస్తామని ముందుకెళ్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన నగరం విశాఖపట్నం. సో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఆయన ప్రచారం ఎలా సాగుతుంది, రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్న పోటీలో ఆయన ఎలా ముందుకెళ్ళబోతున్నారో ఆయనతోనే మాట్లాడదాం. నమస్కారం అండి సార్. ఇప్పుడు కూటమి ఆల్రెడీ పొత్తులోకి వచ్చేసారు. సో ఇప్పుడు మీ ప్రచారం ప్రస్తుతం ఎలా సాగుతుంది అంటే నార్మల్ 3 పార్టీలు, ఒకప్పుడు అంటే ఒక్కరు అనుకోండి, ఏ పని చేయాలని ఒకలాంటి ఈజీ, కానీ ముగ్గురిని కలుపుకొని వెళ్ళాలి కదా, ఎలా సాగుతుంది? అంత ఈజీ కాదండి. ఎందుకంటే మనకి జస్ట్ కోఆర్డినేషన్కి టైం ఎక్కువ పడుతుంది. చేయలేనిది కాదు, కానీ ముందు ఏంటి అంటే మనకి పార్టీ స్ట్రక్చర్ ఆల్రెడీ టీడీపీలో క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎట్లా డిసెమినేట్ చేయాలని టక్కన చేసేస్తాం. కానీ ఇప్పుడు జనసేనకు ఒక ఆర్గనైజేషన్ స్టైల్ ఉంటుంది, బీజేపీకి ఒక ఆర్గనైజేషన్ స్టైల్ ఉంటుంది, దానికి సింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. విశాఖపట్నం వరకు నాకేం ఇష్యూస్ రాలేదు, బట్ టైం అయితే పట్టింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, జనాల మీద లేకపోతే వాళ్ళ మీద, క్యాడర్ మీద. ఇది కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఫార్చునేట్లీ ఏంటంటే పైన లెవెల్లో లీడర్స్ అందరూ మంచి కోఆర్డినేటెడ్గా ఉండడం వల్ల అది కిందకి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అంటే బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో కంపేర్ విత్ టీడీపీ కావచ్చు, జనసేన, సో ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు పార్టీ పరంగా తక్కువగాను. సో జనసేన అంతా న్యూ ఓటర్స్, వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటే వినరు జనరల్గా. సో ఇప్పుడు టీడీపీ లేకపోతే బీజేపీ మీరు అందరూ కలిసి వెళ్తే నిజంగా వింటున్నారా? ఆ పరిస్థితి ఉందా? ఎప్పుడైనా సరే 100% ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కడైనా అవుతుంది అనేది నమ్మినా సరే మనం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్ పాలిటిక్స్లో. మనకంటూ ట్రెడిషనల్గా ఒక ఓట్ బ్యాంక్ ఉంది, దాని మీద ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇవాళ ప్రభుత్వం వ్యతిరేకంగా పోటీ చేసేది ఒక కూటమియే కదా. సో వాళ్ళ మీద వ్యతిరేక ఓటు తప్పకుండా మన కూటమికే వస్తుంది. కానీ ఆ ఓట్ని కన్వర్ట్ చేయడానికి మనం రిలాక్స్ అవ్వకూడదు. వీ నీడ్ టు వర్క్ హార్డ్. జనాల లోపలికి తీసుకెళ్ళాలి, ఓటింగ్ లోపలికి తీసుకుని రావాలి. ఎందుకంటే ఇవాళ జనాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి డబ్బులతో కొనేద్దాము, భయపెట్టేద్దాము, అబద్ధాలు చెప్దాము, కులాల పరంగా మతాల పరంగా విడదీద్దాం అనేది వైసీపీ స్ట్రాటజీ. వాళ్ళు ఎక్కువ దాని మీద చేస్తారు. అండ్ ఇంకోటి, మనము గెలిస్తే ఏం చేయబోతున్నాము, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ మనం ఏం చేస్తామన్న దాని మీద అవుతుంది. సో దానికోసం కూడా మన మేనిఫెస్టో మేము చేసాం, మా 3 పార్టీ మేనిఫెస్టో. అది టీడీపీ మినీ మేనిఫెస్టో మొన్న అనౌన్స్ చేసేసింది. దాని తర్వాత జనసేనతో కలిసిన తర్వాత కొన్ని అనౌన్స్ చేశాము. ఇంకా బహుశా అయినా 1 or 2 పాయింట్స్ బీజేపీ కూడా సంప్రదించుకుని ఏదైనా యాడ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రధాన సమస్య ఏంటి? స్టీల్ ప్లాంట్ ఉంది. సో బీజేపీ మేము ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంది. సో మీరు వాళ్ళతోనే కలిసి వెళ్తున్నారు. సో వైసీపీ ఆటోమేటిక్గా ఏం చెప్తుందంటే, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సో మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం, అదే మాట కట్టుబడి ఉన్నామని ఆయన ఒక ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూటమి అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ ప్రజలకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉంటే ఈ గత 5 సంవత్సరాలుగా ప్రైవేటీకరణ గురించి ఏం చేశారు? ముఖ్యమంత్రి ఒక్కసారన్నా వెళ్ళి ప్రధానమంత్రికి డెలిగేషన్ తీసుకెళ్లారు ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ మీద? అంటే ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు సో ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాకపోయినా, తెలుగు అర్థం కాకపోయినా ప్రధానమంత్రికి మేము తెలుగులో చెప్పేసాం ఆయన ఏదో ఆయన చెప్పేశారు కదా. మనం ఏదో క్లోజ్ డోర్లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా కాదు కదా. ఇప్పుడు నిజంగా ఆయన అది చెప్పుంటే ఒకరోజు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి, మనం ఈ మీటింగ్లో ప్రధానమంత్రితో ఈ ఇష్యూస్ మీద మేము చర్చించాము, క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ గురించి, లేకపోతే దీని గురించి, సేల్ మర్జర్ గురించి ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు డిస్కషన్, సేల్ మర్జర్ గురించి, లేకపోతే ఇవాళ కోల్ షార్టేజ్ వచ్చింది, కోల్ షార్టేజ్ వల్ల ప్రొడక్షన్ దెబ్బతింటుంది, ఇట్లాంటి ఇష్యూస్ మీద నేను ఆయనతో రిక్వెస్ట్ చేశాను. ఆయన ఇట్లా స్పందించారు అని వచ్చి బయట ప్రెస్ మీట్ చేయాలిగా. వాళ్ళు ఏంటి అంటే ఇవాళ ఎలక్షన్స్ అవసరం కోసం ఏదన్నా అబద్ధం చెప్పచ్చు. జనాలు ఏమీ ఎర్రోలు కాదు. 5 సంవత్సరాల కోసం వాళ్ళు ఏం చేశారనేది అందరు గమనిస్తున్నారు. మీరు పోరాడలేదు, పాల్గొలేదు అనేది చాలా స్పష్టంగా, నేను స్టీల్ ప్లాంట్ చాలా ప్రొటెస్ట్లో నేను పాల్గొన్నాను కాబట్టి నాకు స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మాకు వస్తాం, మేమేం చేస్తాం? 2002లో కూడా మేము బీజేపీ అలయన్స్లోనే ఉన్నాం. అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఇక్కడ ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎర్రన్నాయుడు గారు అక్కడ శ్రీకాకుళంలో ఎంపీగా ఉన్నారు, ఆయన ఫ్లోర్ లీడరు. వీళ్ళు ఈ ఇష్యూని అక్కడ ప్రధానమంత్రి నోటీస్కి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కల్పించి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రైవేటీకరణ చేయకూడదని వాళ్ళని ఒప్పించి స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నాం.
ఒకప్పుడు విశాఖపట్నం అనేది టీడీపీ కంచుకోట. నగరంలో మొన్న కూడా సో వైసీపీ గాలి అంతా వీచిన ఇక్కడ సిటీలో 4 వైపులు టీడీపీ గెలిచింది. ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా విశాఖ సిటీలో? ఉన్నాయండి. మేము విశాఖపట్నంలో గెలిచిన తర్వాత, లేకపోతే నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఈ నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను ఆల్రెడీ నా మేనిఫెస్టో రూపంలో, పాంప్లెట్ రూపంలో ఆల్రెడీ అందరికీ పంచుతున్నాం. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని, పోర్ట్ కాలుష్యము, ఓవరాల్ పొల్యూషన్ తగ్గించాలని, మంచినీరు, సాగు పరిశ్రమకు అవసరాల కోసం తీసుకుని రావాలని, పోలవరం పూర్తి చేసి, లా అండ్ ఆర్డర్ అదుపులోకి తీసుకుని రావాలి, గంజాయి డిస్ట్రిబ్యూషన్ తగ్గించాలి, ఇక్కడ రోడ్స్, బ్రిడ్జెస్, అండర్ పాసెస్ అన్ని కట్టాలి. ఇవన్నీ ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఇవన్నీ ఇష్యూస్ని ఆల్రెడీ రాసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నా. ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేసి ఇక్కడికి పారిశ్రామిక వర్గాలు కానీ వ్యాపారస్తులు కానీ రాకుండా పూర్తిగా డిస్టర్బ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అలాంటి హోప్ కలిగించగలమని నమ్మకం చాలా మంది. రమ్మంటే మాకెందుకు బాబు అన్నట్టు, లేదా ఇంకో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు చూడొచ్చు. ఆ ఇబ్బందులు ఉన్నాయి, అది నేను కాదనట్లేదు. కానీ అనేది ఏంటి అంటే వీళ్ళు అభివృద్ధి చేయలేదు, రాష్ట్రంలో ఆదాయం పెంచలేదు, అది వీళ్ళ వైఫల్యం. దానివల్లే అప్పు పెరిగిపోయింది. వీళ్ళు సంక్షేమ పథకాలు ఉన్నాయి కూడా చేయడానికి, ఉన్న జీతాలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. మేము ఎక్కువ ఎలా చేయగలుగుతామనే నమ్మకం 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుందనే నమ్మకం. 2, మేము ఒక అనుకూలమైన వాతావరణం సృష్టించి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తాం. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది రాకపోవచ్చు, ఎందుకంటే ఒకసారి చేతులు కాల్చిన తర్వాత ఇంకో 10-15 ఏళ్ళ దగ్గరికి రారు. కానీ దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కెపాసిటీ డబుల్, ట్రిపుల్ చేపించవచ్చు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి, 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నారు కదా. విశాఖలో మీకు ప్రత్యర్థిగా ఝాన్సీ పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నేతలు కానీ మేమే గెలుస్తాం, అసలు మాకు ఎలాంటి అనుమానం లేదు అనేది వాళ్ళు నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. సో అది నిజమా అబద్ధం అనేది ఓటర్ తెలుస్తారు. బట్ ఆ ధైర్యము మీరు కల్పించలేకపోతున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కాదు, ఆ ధైర్యము, గంభీరము, ఓడిపోయేవాడికి కూడా గంభీరం లేకపోతే పోటీ చేయలేడు. అది కాదు పాయింట్. ఇవాళ లోకల్ బాడీస్లో వాళ్ళు ఫోర్స్ వాడి భయపెట్టి నామినేషన్స్ విత్డ్రా చేపించి పోటీ చేస్తే మేము దాన్ని వ్యతిరేకించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కూడా చేయలేదు. కొన్ని దగ్గరలో మేము పోటీ చేసింది కూడా ఆ అభ్యర్థులు స్వతహాగా పోటీ చేశారు తప్ప పార్టీ పిలుపుతో కాదు. అయినా కొన్ని గెలిచాం. కార్పొరేషన్ ఎలక్షన్స్లో 11 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకుంటా. 30 కన్నా ఎక్కువ, 98లో గెలిచింది విశాఖపట్నంలో మాత్రమే. ఇక్కడ కానీ మేము ఇంకా సరిగ్గా ఎలక్షన్ చేసుకుంటే కార్పొరేషన్ కొట్టేసేవాళ్ళం. మేము ప్రభుత్వంలో లేకపోవడం వల్ల వాళ్ళు ప్రభుత్వ యాంత్రాంగం పూర్తిగా వాడుకుని దౌర్జన్యం చేసిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని 30+ స్థానాల్లో ఓడించలేకపోయారు. అంటే అప్పుడు బెదిరించారు. ఓకే అండి. ఇప్పుడు ఆ సిగ్నల్ మీకు ఎందుకు ఇస్తున్నానో వినండి మీరు. అది ఎందుకు మీకు ఇస్తున్నాను అంటే, ఇంత వ్యతిరేకత, భయభ్రాంతులు ఉన్న వాతావరణంలోనే మేము అట్లా గెలిస్తే, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ మేము సంవత్సరం క్రితం పోటీ చేసినప్పుడు మా అభ్యర్థి నెల ముందు అనౌన్స్ చేస్తే 34 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 16% లీడ్తో మేము గెలిచాము. అంటే అది మా సెమీఫైనల్. భరత్ ఎప్పుడు వ్యాపారం, మిగతా బిజీగా ఉంటారు. నెక్స్ట్ అందుబాటులో ఉంటారా ఉండరా, ఆయన మీకు దొరకరు. అలాంటి విషయాన్ని ఇప్పుడు విపక్షాలు మేమే ప్రచారం చేస్తున్నాయి. సో దానికి మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఫస్ట్లీ మనకి రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు ఒక్కొక్క లెవెల్ బట్టి వాళ్ళ బాధ్యత ఏంటి అనేది సమాజంలో అవగాహన కూడా సరిగ్గా లేదు. ఇవాళ ఒక కార్పొరేటర్, వార్డులో గెలిచిన కార్పొరేటర్ బాధ్యత ఏంటి, ఒక ఎమ్మెల్యేకి గెలిచిన ఎమ్మెల్యే బాధ్యత ఏంటి, ఒక ఎంపీగా గెలిచిన ఎంపీ బాధ్యత ఏంటి అనేది స్పష్టత లేదు ప్రజల్లో. అది మేము ప్రయత్నిస్తున్నాం. నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు అదే చెప్తాను. ఎంపీగా నా బాధ్యత ఇది, నా పరిధి ఇది, దీని వరకు సమస్యను మీరు నాకు తీసుకుని రండి, చేస్తాను. లేకపోతే మీ ఎమ్మెల్యే పరిధిలో ఉండదు, మీ ఎమ్మెల్యే చేయలేకపోతే అది కూడా నా దగ్గర తీసుకుని రండి. అంతేగాని ఎమ్మెల్యే పరిధిలో ఉండి వాళ్ళు చేస్తానని అన్న తర్వాత కూడా మీరు కాదని నా దగ్గరికి వస్తే వ్యవస్థ పనిచేయదు. నేను నమ్మేది ఏంటంటే, ఏ వ్యవస్థలో అయినా సరే మనకి ఇవాళ గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. మన రాజ్యాంగం వాళ్ళకి ఒక పవర్ ఇచ్చింది. ఆ పవర్ వాళ్ళు వాడుకుంటే చాలా ఇష్యూస్, ఇప్పుడు నా వీధిలో ఒక లైట్ పెట్టాలంటే దానికోసం ఎమ్మెల్యేకి వెళ్ళక్కర్లే, ఆ గ్రామ సర్పంచో లేకపోతే ఆ కార్పొరేటర్ చేసేయగలుగుతాడు. అది వేరే ఇష్యూ. బట్ రాజకీయంగా వాళ్ళకి రాజ్యాంగం ఇవాళ ఆ పవర్ ఇచ్చింది. మన దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాజ్యాంగం నడవట్లే. సో వారసత్వ రాజకీయాలని ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్లో నడుస్తున్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వారసత్వ రాజకీయాలు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. మీరు అన్నిటి ఇంకా కొత్త వాళ్ళు రావాలనుకో ఏం చేయాలి? ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అంటే మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కష్టపడుతున్నారు. కానీ వారసత్వ రాజకీయాలు కాకుండా కింద నుంచి రావాలి. ఒకప్పుడు రాజకీయాలు అంటే కష్టపడిన వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు. సో ఈరోజు రాజకీయం అంటే డబ్బులు అవసరం అనే ఒక సిద్ధాంతం బయటికి అన్ని పార్టీలు తీసుకొచ్చాయి.
టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో రేపు సామాన్యుడు నిజంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఈ ఫ్యామిలీ లెగసీ అనేది ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణ రాష్ట్రానికో పరిమితమైన సమస్య కాదు. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. సో ఇది మనకి ఒకటే కొత్త కాదు. నెక్స్ట్ ఇది తెలుగుదేశం పార్టీకి లిమిటెడ్ అయిన ఇష్యూ కాదు. అది తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో, వైఎస్ఆర్సీపీలో, కాంగ్రెస్లో, ఎవ్రీవేర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? సో నా పాయింట్ ఏంటి అంటే ఎక్కడైనా సరే ఫ్యామిలీ లెగసీ అనేది ఎందుకు ఉంటుంది అంటే జనాలు ఆ ఫ్యామిలీలో పనిచేసిన వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళ నెక్స్ట్ ఇన్ లైన్ వచ్చినప్పుడు వీళ్ళల్లో వాళ్ళని చూస్తారు. సో ఆస్పిరేషన్స్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీకి ఓటేశారంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి వేశారని అనుకుంటానే తప్ప లేకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితిలో లేరు. అండ్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కూడా వాళ్ళు పాడు చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఫొటోస్ కూడా ఎక్కడ అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మళ్ళీ యాడ్స్ లో. అవసరం కోసమే తప్ప నిజంగా గౌరవం ఉందా లేదా అనేది నాకైతే నమ్మకం లేదు. సో ఆ ఫ్యామిలీ లెగసీ అనేది ఎంట్రీ కోసం ఎవరికన్నా ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ అనేది అది వస్తుంది. కానీ ఇవాళ నేను మూర్తి గారు మనవడిగా ఇక్కడ ఎంటర్ అయ్యి నాకు సీట్ వచ్చి నేను గత 5 సంవత్సరాలుగా నేను రిలాక్స్ అయిపోయి ఉంటే సరిగ్గా పనిచేయకపోతే నాకు టికెట్ వచ్చేది కాదు. సో అంటే మీరు ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి కానీ విశాఖపట్నానికి సో మీరు ఎంపీ అయితే సో కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, కొన్ని ఇండివిజువల్ సపోర్ట్ కావచ్చు, విశాఖ ప్రజలకి ఇది నీడ్ ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను. సో అని మీకు ఏదైనా ఒక డ్రీమ్ ఉందా? నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంది ఏంటి అంటే సింగపూర్ లాంటి నగరం నేను అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ ఉన్న లా అండ్ ఆర్డరు, క్లెన్లీనెస్, ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన వాతావరణము, అన్ని దేశాల నుంచి వెళ్ళి సింగపూర్లో ఉంటారు. అట్లాంటి నగరం కన్నా బెటర్గా విశాఖపట్నం తయారు చేయాలనేది నా లక్ష్యం. సింగపూరు ఇస్ అ సిటీ కంట్రీ అండి. ఆ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ లీ కువాన్ యూ గానే ఒక గొప్ప నాయకుడు, అది ఒక మత్స్యకారి గ్రామం. ఆ గ్రామాన్ని నేను ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దేశంలాగా తయారు చేస్తానని పనిచేసి ఇవాళ వాళ్ళ జీడిపి లేకపోతే వాళ్ళ సిటిజన్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ మనకన్నా చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ నేను సింగపూర్ కన్నా బెటర్గా అవుతుంది అంటే నన్ను ఎదవని అనుకుంటారు ఎవరైనా, పిచ్చోడు వీడు ఏం మాడుతున్నాడు వీడికి తెలియదని. కానీ ఆ లక్ష్యం పెట్టుకుని మనం పనిచేస్తేనే ఏదో రోజున మనం దాని దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలా అని నేను ఏంటంటే ఇవాళ ఉన్నదానికన్నా ఇంకొక రోడ్ వేస్తా, ఇంకొక బిల్డింగ్ కడతా, అది చాలా చిన్న కళలతో నేను తృప్తి చెందను. సో ఇప్పుడు అంటే ఫైనల్ విశాఖపట్నాన్ని ఆల్రెడీ చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక భూములు అమ్మేశారు, లేదా ఇక్కడ రియల్ ఎస్టేట్ బాడీ చేశారు, చాలా వరకు భూములు లీగల్గా లాక్కున్నారు. తీసుకునేది ఇల్లీగల్ అయినా లీగల్గానే తీసుకున్నారు. సో రేపు పొద్దున్న వస్తే మేము ఇచ్చేస్తామని చెప్పి టీడీపీ ప్రజలు చాలా మంది చెప్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? అంత ఈజీ కాదండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు క్రిమినల్స్ కూడా బాగా సొఫిస్టికేట్ అయిపోతున్నారు. క్రిమినల్స్ ఏంటి అంటే ఏం చేస్తే భవిష్యత్తులో కూడా మనకి ప్రొటెక్షన్ వస్తుంది అని. అంటే వాళ్ళు చేసిన ఇప్పుడు ఒకసారి తప్పు చేసి దొరుకుతాను, రెండోసారి తప్పు చేసేటప్పుడు దొరకకుండా ఎట్లా తప్పు చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు అన్నట్టు చాలామంది వాళ్ళ మంచి మంచి ఆస్తుల్ని ఆల్మోస్ట్ గన్ పెట్టి, అంటే ఫిజికల్గా గన్ పెట్టకపోవచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ గన్ పెట్టినట్టే ఒక వాతావరణానికి తయారు చేసి అమ్ముతావా చేస్తావా, సో నాకు ఎందుకు వచ్చింది గొడవ వీళ్ళతో అని చాలామంది అమ్మేస్తున్నారు. వాళ్ళ ఇష్టంతో అమ్మట్లా. అంటే ఇక్కడ ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్ట్ పర్సంటేజ్ పెరుగుతుంది. బట్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ నుంచి కానీ సో ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు చేసేది లేదు. సో మీకు అలాంటి వ్యూస్ ఏదైనా ఉన్నాయి అంటే విశాఖపట్నం అనేది పర్యాటకులు స్వర్గధామంగా పిలుస్తారు, బట్ ఇప్పటికీ ఆ పొటెన్షియాలిటీ ఉంది కానీ దాన్ని డెవలప్ చేయడానికి ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఆ దిశగా మీరు ఏదైనా ఆలోచన? నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఎట్లా చేయబోతున్నానని, నేను సింగపూర్ కన్నా బెటర్గా ఉండాలని ఉట్టిగా నేను క్యాజువల్గా అనట్లేదు, ఎలక్షన్స్కి వెళ్ళాలని అనట్లేదు. నిజంగా నాకు ఆ కళ ఉంది. సో అది చేయాలి అంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను చేయకపోతే మన ఆధార్లో వెళ్ళాము. కానీ ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అనేది గోవాలాగా చేయలేము, ఎందుకంటే ఇక్కడ బీచ్ దానికి అనుకూలంగా లేదు. మన బీచ్ తీరన్నా రాళ్ళు ఎక్కువ, డెప్త్ సడన్గా పడిపోతుంది. సో వాటర్ కొంచెం డేంజరస్, స్విమ్మింగ్ అంత ఎక్కువగా చేయలేము. గోవా అరేబియన్ సీకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ కన్నా. కానీ పర్యాటకంగా చేయడానికి మన దగ్గర కొండలు ఉన్నాయి, దానికి ట్రెక్స్ పెట్టుకోవచ్చు, హైక్స్ పెట్టుకోవచ్చు. అరకుకి కానీ రోడ్ వేస్తే మన చాలామంది విశాఖపట్నం వచ్చి అరకుకి వెళ్ళి 2-3 రోజులు ఉంటారు. రకరకాల ఐడియాస్ ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ పాలిటిక్స్ కూడా. ఖచ్చితంగా మీరు కూడా విజయం సాధించాలని ఏబిఎన్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.